How great thou art. అంటే ప్రభువా నువ్వు ఎంత గొప్పవాడు అని. Without keys, vehicle started. సో తాళపు సేవలు లేకుండానే బండి స్టార్ట్ That's అయింది. how God tests us and tries us in so many situations. ఆ రీతిగా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, అనేక పరిస్థితుల్లో పరిశోధిస్తాడు. I am telling out of my personal experience. నా వ్యక్తిగత అనుభవం నుంచి చెప్తున్నాను. You trust Him. మీరు ఆయన You trust Him. He will never let you down. మీరు ఆయన నమ్మి చూడండి, విశ్వాసం ఉంచండి, ఎప్పుడు మీ విషయంలో తప్పిపోడు ఆయన. What do we read in Psalm 34 verse 5? కీర్తన 34:5 ఏం చదువుతాం? They looked unto Him and were lightened. Their faces were not ashamed. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను That is లజ్జింపకపోయెను. the experience of King David. అది దావీదు రాజు యొక్క అనుభవం. Out of his personal experience, he wrote those lines. చూడండి, ఆయన వ్యక్తిగత అనుభవంలోంచి ఆ మాటలు రాశాడు. So we also have personal experiences many times. కనుక చాలా సార్లు మనకు కూడా వ్యక్తిగత అనుభవాలు ఇలాగ వస్తాయి. Alas, many times we ignore all the God's faithfulness in our lives, as Israel did in the history of Israel. అయితే చాలా బాధాకరమైనటువంటి సంగతి ఏంటంటే, మన జీవితంలో గతంలో దేవుడు ఎలాంటి విశ్వాస్యత చూపించాడో, నమ్మకత్వం చూపించాడో, అరణ్యంలో ఇశ్రాయేలు మర్చిపోయినట్లు మర్చిపోతాం. It is written, very soon Israel forgot. మాట వాక్యంలో రాయబడింది, త్వరగా ఇశ్రాయేలు ఆ మాట సంగతులు That is how మర్చిపోయారు. all the way they were grumbling and murmuring. అందుచేత మార్గం అంతా సనగడము గునుగడమే చేశారు. Depend upon Him. కనుక దేవుని మీద ఆధారపడు. The next day తర్వాత దినాన I was blessed with a baby girl. ఒక దేవుడు అమ్మాయితో దీవించాడు నన్ను. That is Hepzibah. ఆమె పేరు హెప్సిబా. So in a